ఇతన్ని ఇక్కడ దాచడం సేఫేనా? మనకింక వేరే దారి లేదు. అయినా ఇటు సైడ్ ఎవరూ రారులే. ఈ గోరింటాకు ప్రోగ్రాం అయ్యే వరకు వీడిని ఇక్కడ హోల్డ్ చేయగలిగితే చాలు. నైట్ ఎవరికీ తెలియకుండా నా మనుషుల్ని రమ్మని వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఆ తర్వాత వీడి కథ ముగించేస్తాను. బ్రో, మనం ఇలా హెవీగా ఎక్కువసేపు ఉంటే డౌట్ వస్తుంది. త్వరగా వెళ్దాం పదా. ఏమంటున్నావు రుద్రా? హలో మేడం, తమరు చేసిన ఘనకార్యం నేనెందుకు చెప్పడం? తమరే చెప్పండి. మరేం లేదు పెద్దరు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనే కదా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అవును, అందుకు మరి గోరింటాకు ఉండాలి కదా, అందుకే గోరింటాకు కోసుకొచ్చాను. మరి అన్నయ్య ఏంటి దొంగతనం అంటున్నారు? ఓనర్కి తెలియకుండా కోస్తే దొంగతనమే కదా. చెప్తే కాయిన్ ఇస్తారేంటండి? అందుకని కోతిలా గోడెక్కి కోసేస్తావా? నేను అంతే సార్. ఏదైనా అనుకుంటే 600 అది చేసి తీరాల్సిందే. మీ అందరి కోసం గోరింటాకు తేవాలనుకున్నాను, తెచ్చేసాను. నేను కోన్స్ తెప్పించాను. ఈజీ వర్క్. ఇక ఆకెందుకు? అవును, కోన్తో పెట్టుకుంటే చేతులు పండవా ఏంటి? పండుతుంది, కానీ అది కృత్రిమం, ఇది ప్రకృతి. కోన్స్ తో పిచ్చి పిచ్చి డిజైన్స్ వేసుకోవడం కంటే గోరింటాకును ముద్దగా నూరి చేతుల్లో ఎంచక్క చందమామ చుక్కలు పెట్టుకుంటే అందమే వేరు. భలే చెప్పావు గంగా. గంగ ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. తను చేసే పని అల్లరిగా కనిపిస్తుంది కానీ దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది. థ్యాంక్స్ లమ్మా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. చాలా ఆపు. గోరింటాకు మన ఫామ్ హౌస్ నుంచి వస్తుంది కదా, ఎవరో ఇంటికెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? వాడింటి మీదకొచ్చి గొడవ చేస్తే ఎంత పరువు తక్కువ? ఏది అనిపిస్తే అది చేయడం కాదు, చేసే ముందు ఆలోచించాలి. ఊరుకోదునా, తనేదో మన సంతోషం కోసం చేసింది. కూతుర్ని బాగానే సపోర్ట్ చేస్తున్నావే, ఈ కోపం అంతా నీ మీదే సుధా. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి ఇలాగే చేస్తుంది. శకుంతల, ఎందుకు ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటావు? అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తనని బాధ పెడతావెందుకు? హే బేబీ, వేర్ ఇస్ మిస్టర్ దుబాయ్? ఎక్కడా? హే, వాయిస్ ఇస్ సో లాంగ్. వాట్ హ్యాపెండ్ దుబాయ్? పెద్దోరు అంతా సిద్ధంగా ఉంది, రండి. హా, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఎప్పుడో పెళ్లైన కొత్తలో నా కోసం ఇలా గోరింటాకు నూరారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ అదృష్టం దక్కింది. అంతా మన గంగ వల్లే. నువ్వు థ్యాంక్స్ చెప్తే గంగకి థ్యాంక్స్ చెప్పు. గంగా, నువ్వేం చేసినా సంథింగ్ స్పెషల్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మెహందీ లీవ్స్, మై హస్బెండ్ రూబింగ్. ఏమే, ఇది కూడా లైవ్ పెట్టాలా? రేపు ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గేస్తాను, అప్పుడు పెట్టు లైవ్. వావ్, సూపర్, గుడ్ ఐడియా హబీ.
వైపు ఏం చూస్తున్నారు సార్? రుబ్బండి. నిన్ను కూడా వేసి రుబ్బుదామని చూస్తున్నా. అమ్మా గంగా, ఇంత సంతోషంగా ఉన్నావంటే అదంతా నీ వల్లే. పెదనాన్న, మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ పోయారంటే రేపటి నుంచి ఇడ్లీ పిండి కూడా రుబ్బిస్తుంది. అవసరమా మనకి? తను చేసే తింగర పనుల గురించి మీకు తెలియదు. నేనేం తింగర్ పని చేయలేదండి, మంచి పనే చేశాను. ఓ, మంచి పని చేసావా? ఆ, అవునా? నువ్వు కూడా మీ అన్నయ్యతో పాటు ఆ హౌస్ ఓనర్ కి దొరికింటే నీ వీపు కూడా విమానమోత ఎక్కించేవారు. అప్పుడు తెలిసేది ఏం పని చేసావు. చెల్లి బదులు నా దెబ్బలు తిన్నాను కదా బా. అన్నిటికీ మా చెల్లెలు సూపర్ డూపర్ అని నువ్వు జేజేలు కొడితే నీకు ఇలాగే వీపుకి వాతలు పడతాయి. వద్దులే బాబు, ఇప్పుడు గుర్తుసేకు. ఆ దెబ్బలు తలుచుకుంటూ ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి. ఎక్కడికి పోతాయి బస్తీ బుద్ధులు? సూర్యన్నయ్య, నువ్వు రోల్ను రుబ్బుతున్నట్లేదు, నువ్వే తిరుగుతున్నట్టుంది. బాగా నూరు, బాగా రుబ్బు. వదిన మీద నీకెంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకో.